ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద ప్రామిస్ ఆఫ్ క్రిస్మస్. జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. క్రిస్మస్ వాగ్దానం. యేసు దేవుని కుమారుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనములు మనం గమనించినప్పుడు ఆ వచనములలో దేవుని ప్రవచన వాక్యములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముందును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి బుద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ క్రిస్మస్ సీజన్లోనికి మనము అడుగు పెడుతున్నప్పుడు మన హృదయాలు మళ్ళీ యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ ప్రవచన వాక్యముల వైపు మళ్ళుతాయి. ఈ ప్రవచనము యేసు పుట్టడానికి 700 సంవత్సరాల పూర్వము రాయబడింది. ఈ మాటలు దైవిక వాగ్దానమును మరియు రక్షణ యొక్క నిరీక్షణను తెలిపే శక్తివంతమైన మాటలు. పాపం చేతను, భయము చేతను, పాలకుల అణచివేతతో చుట్టుముట్టబడి గాఢాంధకారంలో నడుస్తున్న ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి దేవుడు గొప్ప వెలుగును, ఆనందమును తీసుకుని రావడానికి పంపబడిన దేవుని కుమారుని జననమును గూర్చిన వాగ్దానము మనకు ఈ వాక్యముల ద్వారా ఇవ్వబడింది. ఈ వాక్యంలో మొదటిగా ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను అన్నమాట యేసు సంపూర్ణ మానవుడు అని తెలియజేసే పదాలతో ఈ ప్రవచనం మొదలవుతుంది. ఈ మాట దేవుని కుమారుడైన యేసు శరీరధారియే ఈ లోకంలో జన్మించాడని తెలియజేస్తుంది. మానవునిగా ఆకలి, అలసట, తిరస్కరణ మరియు బాధలను ఆయన అనుభవించాడు. ఆయన మనకు దగ్గరగా మనలను అర్థం చేసుకునేలా శరీరంతో ఈ లోకంలో జీవించాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆయన అర్థం చేసుకొనగలడు. ఎందుకంటే ఆయన నరావతారిగా ఈ లోకంలో జన్మించాడు గనుక. మనకొక కుమారుడు అనుగ్రహింపబడెను అన్నమాట యేసు వాగ్దానపుత్రుడు మరియు దైవిక కుమారుడు అని తెలుపుతుంది. దేవుడు తన ఏకైక కుమారుని మనకు బహుమానంగా ఈ లోకంలో జన్మింపజేశాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడ్డాడు. ఈ ఇమ్మానుయేలు రాజు అనగా దేవుడు మనతో కూడా ఉన్నాడన్న గొప్ప సత్యాన్ని మనము గ్రహించు వారమై ఉండాలి. ఆయన భుజముల పైన రాజ్యభారముండును అని వ్రాయబడి ఉంది. ఆయన ఒక మంచి రాజు మాత్రమే కాదు, కానీ అణచివేతను, యుద్ధాలను నిర్మూలించి చరిత్రను, హృదయాలను మార్చగల రక్షకుడు ఆయన. ఆయన తన ప్రజలను వారి శత్రువుల చేతుల నుండి విడిపించి తమ జీవితకాలమంతయు నిర్భయులై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించుటకు ఈ రక్షణను కలుగజేశాడు. ఆయన శాశ్వత కాలము పరిపాలించే రాజు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. దావీదు సింహాసనంపై శాశ్వతంగా పరిపాలించటానికి దావీదు వంశం నుండి జన్మించిన వాగ్దానపుత్రుడు ఆయన. ఆయన రాజ్యము విశ్వాసుల హృదయాలను పరిపాలిస్తుంది. ఒకరోజు ఆయన మహిమతో తిరిగి వచ్చినప్పుడు అది పూర్తిగా బలపరచబడుతుంది. ఈ క్రిస్మస్ సమయంలో 2 సత్యాలను మనము గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చువాడని క్రిస్మస్ నిరూపిస్తుంది. శతాబ్దాలుగా దేవుడు ఒక రక్షకుడిని వాగ్దానం చేశాడు. క్రిస్మస్ సందర్భంగా ఆ వాగ్దానము శరీరధారి మానవునిగా మన మధ్య జన్మించాడు. దేవుడు అనుగ్రహించిన ఆ కుమారుడిని మన రక్షకుడిగా మన హృదయాలలోనికి ఆహ్వానించు వారమై ఉండాలి. మన పాపముల కొరకై, మన రక్షణ కొరకై అనుగ్రహింపబడిన శిశువును మనము స్వీకరించు వారమై ఉండాలి. మన రక్షకుని రాకను ఆనందంగా జరుపుకుందాం. ఆయన వెలుగు మన జీవితంలోని ప్రతి చీకటిని తరిమివేయాలి.
ఆయన శాంతి మన హృదయాలను నింపాలి. ఆయన వాగ్దానం రాబోయే సంవత్సరం కొరకు మనలో ఆశలను నింపాలి. దేవుని కృప మనందరితో ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి కాపాడనుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.